వెల్కమ్ టు ఐఏసీ. గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చి ఫార్ములా 1 రేస్ లేదా దీనిని మీరు గ్రాండ్ ప్రిక్స్ అని కూడా పిలవచ్చు, దానికి సంబంధించిన న్యూస్. సో గత 2 నెలల నుంచి చూస్తే మనకి గ్రాండ్ ప్రిక్స్లో ఎక్కువగా వినిపించే పేరు మీకు ఆల్రెడీ తెలిసిన పేరు కూడా లూయిస్ హ్యామిల్టన్. సో ఈ పేరు మనకి ఎక్కువగా తెలుసు. దీని తర్వాత మ్యాక్స్ వెర్స్టెపెన్ కూడా తెలుసు. అయితే లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్లో మనకి ఒక గ్రాండ్ ప్రిక్స్ వచ్చింది, దట్ ఈస్ అ బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్. సో బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ విజేతగా ఈ సంవత్సరం నిలిచింది లూయిస్ హ్యామిల్టన్. దాంతో దానికి 8th టైటిల్ని కూడా గెలుచుకోవడం జరిగింది. అయితే ఈ గ్రాండ్ ప్రిక్స్ ఏదైతే రీసెంట్గా హంగేరీ ప్రాంతమైన బుడపెస్ట్లో జరిగిందో, సో దాంట్లో వన్ ఆఫ్ ద డిఫరెంట్ పర్సన్ అని చెప్పొచ్చు. ఈ సంవత్సరంలో మనం చూసిన కరెంట్ అఫైర్లో ఒక కొత్త రేసర్గా చెప్పొచ్చు. మన కరెంట్ అఫైర్లో ఆయన పేరు వచ్చేటప్పటికి మనకి ఎస్తేబన్ అకాన్. సో ఎస్తేబన్ అకాన్ ఈయన న్యూస్లోకి వచ్చారు. ఎందుకంటే రీసెంట్గా హంగేరీ గ్రాండ్ ప్రిక్స్ 2021ని గెలుచుకున్న విజేతగా నిలిచింది ఎవరు అంటే ఎస్తేబన్ అకాన్. అండ్ దీంతో అటు లూయిస్ హ్యామిల్టన్ కానీ మ్యాక్స్ వెర్స్టెపెన్ కానీ ఇలాంటి గ్రాండ్ ప్రిక్స్ని ఈ సంవత్సరం సొంతం చేసుకోలేకపోయారు. అండ్ ఈ సంవత్సరంలో వీళ్ళిద్దరూ కాకుండా కొత్తగా వినిపించిన పేరుగా కూడా దీన్ని చెప్పొచ్చు. ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాము అంటే జూలై మంత్లో మనం కరెంట్ అఫైర్స్ని రిపీట్ చేసినప్పుడు ఆల్రెడీ 2 పేర్లు గుర్తుపెట్టుకోమన్నాం. లైక్ బ్రిటన్ గ్రాండ్ ప్రిక్స్కి కానీ పోర్చుగల్కి కానీ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆ స్పెయిన్ గ్రాండ్ ప్రిక్స్ కానీ ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ 2020-2021 గెలిచింది లూయిస్ హ్యామిల్టనే. అండ్ ఈ సంవత్సరం మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఆస్ట్రియా గ్రాండ్ ప్రిక్స్ అని చెప్పేసి జరిగింది. సో ఆస్ట్రియా గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకున్నది ఎవరు అంటే మ్యాక్స్ వెర్స్టెపెన్. సో ఆయన గెలుచుకోవడం జరిగింది. అంటే జాన్ నుంచి జూలై దాకా మీరు చూసింది ఈ 2 పేర్లే. ద ఫస్ట్ పర్సన్ కొంచెం డిఫరెంట్ అని చెప్పొచ్చు ఈ కరెంట్ అఫైర్ కూడా, దట్ ఈస్ ఎస్తేబన్ అకాన్. సో ఎస్తేబన్ అకాన్ ఈ సంవత్సరం గెలుచుకున్నది గ్రాండ్ ప్రిక్స్ ఏది అంటే హంగేరీ గ్రాండ్ ప్రిక్స్గా చెప్పొచ్చు. సో దీంట్లో ఉన్న ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ టైటిల్ని ఈయన గెలుచుకోవడంతో పాటు సెకండ్గా మనకి సెబస్టన్ అనే ఒక ఫార్ములా రేసర్ వచ్చారు. 3rd ప్లేస్లో ఈ గ్రాండ్ ప్రిక్స్లో నిలిచింది ఎవరు అంటే లూయిస్ హ్యామిల్టనే. ద 3rd ప్లేస్ సెక్యూర్డ్ బై లూయిస్ హ్యామిల్టన్ ఇన్ హంగేరీ గ్రాండ్ ప్రిక్స్ గా చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఎస్తేబన్ అకాన్ హూ విన్స్ ద హంగేరీ గ్రాండ్ ప్రిక్స్ ఇన్ 2021. సో ఎస్తేబన్ అకాన్ ని గుర్తుపెట్టుకోండి. లూయిస్ హ్యామిల్టన్ కూడా చాలా ఇంపార్టెంట్, 3rd ప్లేస్ వచ్చింది. లూయిస్ హ్యామిల్టన్ కి ఇంకేం గ్రాండ్ ప్రిక్స్ వచ్చాయంటే లైక్ బ్రిటన్ వచ్చింది అండ్ యాజ్ వెల్ యాజ్ స్పెయిన్ వచ్చింది, పోర్చుగీస్ వచ్చింది. మీరు 2026 months బ్యాక్ అడిగినా సరే ఈ పర్సన్ పేరుని గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఆస్ట్రియాది మాత్రం వచ్చింది ఎవరికి అంటే మ్యాక్స్ వెర్స్టెపెన్కి. సో నెక్స్ట్ వన్ అపాయింట్మెంట్కి సంబంధించింది గైడో బెలిడో అనే పర్సన్కి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. సో ఈయన పేరు వచ్చేసి గైడో బెలిడో. హీఈస్ అ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పెరు. సో సౌత్ అమెరికన్ కాంటినెంట్లోని పెరు అనే కంట్రీకి ఇప్పుడు మనకి నూతన ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయిన వ్యక్తి ఎవరు అంటే గైడో బెలిడోగా చెప్పొచ్చు. పెరు యొక్క క్యాపిటల్ ఏది అంటే లిమా. సో లిమా అనేది పెరు యొక్క రాజధానిగా ఉంది. పెరు ఆల్వేస్ ఇన్ న్యూస్, ఎందుకంటే ఇది ఎక్కువగా అర్త్క్వేక్కి గురవుతూ ఉంటుంది. లాస్ట్ వీకే దీన్ని అర్త్క్వేక్ అనేది హిట్ చేసిందని కూడా చెప్తున్నారు విత్ దట్ లో ఇంటెన్సిటీ. సో దానివల్ల పెరు న్యూస్లోకి వచ్చింది. అండ్ తిరిగి ఇప్పుడు న్యూస్లోకి రావడానికి దీనికి నూతన ప్రైమ్ మినిస్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే గైడో బెలిడో అనే పర్సన్. అంటే మనం ఈ 3 monthsలోనే చాలామంది ప్రైమ్ మినిస్టర్స్ అండ్ ప్రెసిడెంట్స్ చేంజ్ అవ్వడం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, మీకు తెలిసిన
హయాతీకి వచ్చేటప్పటికి ఏరియల్ హెన్రీ అనే పర్సన్ నూతన ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ నాఫ్టైల్ బెనెట్ అనే పర్సన్ నూతన ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇరాన్ యొక్క కొత్త న్యూ ప్రెసిడెంట్గా మనకి ఇబ్రహీం రాయాజీ ఎవరైతే ఉన్నారో సో ఆయన ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నారు. సో దానికి ప్రైమ్ మినిస్టర్ని కూడా ఆహ్వానించడం జరిగింది, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని కూడా. సో అది ఒక న్యూస్గా చెప్పొచ్చు. ఇబ్రహీం రాయిజీ ఎవరైతే ఉన్నారో హసన్ రొహానీ ప్లేస్లో ఇప్పుడు నూతనంగా అపాయింట్ కాబోతున్నారు ఫ్రమ్ ఇరాన్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏరియల్ హెన్రీ ఫ్రమ్ హయాతీ, నాఫ్టైల్ బెనెట్ ఫ్రమ్ దట్ ఇజ్రాయెల్. అండ్ నెక్స్ట్ రీసెంట్గా ఇప్పుడు మనకి పెరు నుంచి గైడో బెలీడో అనే పర్సన్ నూతన ప్రధానిగా పెరూకి అపాయింట్ అయ్యారు. పెరు యొక్క క్యాపిటల్ని గుర్తుపెట్టుకోండి, లిమా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి యూకే టు కండక్ట్ క్లినికల్ ట్రయల్స్ ఆఫ్ అశ్వగంధ. మీరేం గుర్తుపెట్టుకోవాలి, ఈ కరెంట్ అఫైర్ డైరెక్ట్గా ఇక్కడే మీకు కనిపిస్తుంది. అశ్వగంధ ఈజ్ ఇన్ న్యూస్. దీనికి సంబంధించి ఏ కంట్రీ ఇటీవల క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తుంది అంటే యూకే. సో ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ చూద్దాం. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మీకు రాజస్థాన్ గుర్తుండే ఉంటుంది. రాజస్థాన్లో చాలా ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయి. దాంట్లో వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్గా దేన్ని చెప్పచ్చు అంటే ఘర్ ఘర్ ఔషధి యోజన. గుర్తుందా? ఘర్ ఔషధి యోజన అనే దాన్ని స్టార్ట్ చేసింది రాజస్థాన్ ప్రభుత్వం. దీంట్లో ముందుగా 8 ప్లాంట్స్ని తీసుకునేది, 8 చెట్లని. ప్రతి హౌస్కి కూడా ఈ 8 ప్లాంట్స్ని ఇచ్చేలాగా ప్రోగ్రామ్ని డెవలప్ చేసింది. దీంట్లో తులసి ఒకటి, అశ్వగంధ ఒకటి, ఇలాంటి ట్రీస్ అంటే ఆయుర్వేద తత్వాలతో ఉన్నది, హెల్త్ పరంగా మంచిగా అనిపించిన ఈ 8 ప్లాంట్స్ని సెలెక్ట్ చేసి ప్రతి ఇంటికి వీటి శాప్లింగ్స్ని ఇవ్వడం స్టార్ట్ చేసింది రాజస్థాన్ ప్రభుత్వం ఘర్ ఔషధితో. అప్పుడు చూసాం మనం ఆ అశ్వగంధ అన్నదాన్ని. సో ఆ అశ్వగంధ ఇండియాలో పాపులర్ అవ్వడానికి ఒక రకంగా రీజన్గా ఎవరిని చెప్పొచ్చు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ని చెప్పడం జరుగుతుంది. దీని యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉందని చెప్పొచ్చు. అలాంటి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఇప్పుడు మళ్ళీ లీడ్ తీసుకొని అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే రెండూ కలిసి ఈ అశ్వగంధ అనే దాని మీద కొన్ని క్లినికల్ ట్రయల్స్ని మొదలు పెట్టాయని చెప్పొచ్చు. సో హిస్టరీ ఆల్వేస్ రిపీట్స్, హిస్టరీ విల్ నెవర్ ఎండ్. చరిత్ర తిరగరాయబడుతుంది అంటారు చూడండి. దానికి భారతదేశం యొక్క హెల్త్ బెనిఫిట్స్ అండ్ హెల్త్ సూచనలే కారణం అని చెప్పొచ్చు. ఎప్పుడో మర్చిపోయిన పసుపు కావచ్చు, అశ్వగంధ కావచ్చు, తులసి కావచ్చు, వాట్ ఎవర్. సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ 2014లో పెట్టిన మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది, లేదా మనకి ప్రొజెక్ట్ అవుతుంది, వెలుగులోకి వచ్చింది ఎప్పుడు అంటే ఈ సంవత్సరంగానే చెప్పొచ్చు. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ జూన్ 21 యోగా డేని సందర్భంగా ఒక యాప్ని రిలీజ్ చేసింది, నమస్తే యోగా యాప్ అనేదాన్ని. సో ఇది ఒకటి. అండ్ రెండోది వచ్చేటప్పటికి అశ్వగంధ కావచ్చు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో కూడా టైఅప్ అయ్యి ఇంకొక యోగా యాప్ని కూడా లాంచ్ చేసింది. అంటే నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది గత సంవత్సరం వైపు అంటే 2020-21లో ప్రొజెక్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. అలాంటి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఇటీవల యూకే టు కండక్ట్ ద క్లినికల్ ట్రయల్స్ ఆఫ్ అశ్వగంధ కండక్ట్ చేస్తున్నారు. అంటే నెక్స్ట్ దీని యొక్క యూజెస్ అనేవి మళ్ళీ కరెంట్ అఫైర్స్లోకి వస్తాయి కాబట్టి ఇదంతా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి ఇప్పుడు ప్రస్తుతం ఎవరున్నారు హెడ్గా అంటే సర్బానంద్ సోనోవాలా. సో ఈయన మనకి ప్రస్తుతం హెడ్గా ఉన్నారు. ఈయన ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం. మరి అస్సాంకి ఇప్పుడు ఎవరు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు అంటే హిమాంత బిశ్వ శర్మ ఇప్పుడు ప్రస్తుతం అస్సాంకి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అస్సాం ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అయిన సర్బానంద్ సోనోవాలా ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి హెడ్గా ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వచ్చేసి మనకి 2014 ఏర్పడింది. సో ఇది అండి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. మనం గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రం ఇది. ఏ కంట్రీ అంటే మాత్రం యూకే అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక రిపోర్ట్కి సంబంధించింది, హంగర్ హాట్స్పాట్స్కి సంబంధించి. హంగర్ హాట్స్పాట్స్ అనే రిపోర్ట్ని ఇటీవల ఎవరు ఇచ్చారంటే మనకి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అంటాం. ఒకటి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అండ్ రెండోది వచ్చేటప్పటికి మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, FAO అంటాం కదా. ఈ రెండు కూడా మనకి రోమ్ ఇన్ ఇటలీలో ఉన్నాయి. సో రోమ్ ఇటలీలో ఉన్న వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాము, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కలిసి సంయుక్తంగా మనకి హంగర్ హాట్స్పాట్స్ అనే రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. అండ్ టోటల్గా మనకి 23 కంట్రీస్ని ఈ రెండు సంస్థలు కలిసి ఈ రిపోర్ట్ ద్వారా వార్న్ చేశాయి. సో రాబోయే రోజుల్లో ఇంకా హంగర్ని ఎదుర్కోబోతున్నారు, ఆకలి చావులను కూడా ఎదుర్కోబోతున్నారు అని. అండ్ దాంతోపాటు 41 మిలియన్ పీపుల్ హై రిస్క్ డేంజర్లో ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అంటే డిఫరెంట్ కేటగిరీస్ని ఇచ్చారు ఇక్కడ మీకు చూపించినట్టు. బట్ ఓవరాల్గా 41 మిలియన్ పీపుల్ హై రిస్క్ జోన్లో ఉన్నారు ఈ హంగర్కి సంబంధించి. 23 కంట్రీస్ అనేవి మనకి చాలా హై డేంజర్లో ఉన్నాయని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాము, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇటీవల ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇవన్నీ
ఇవన్నీ కూడా ఏవైతే మనకి లోవర్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో ఆల్మోస్ట్ ఆ కంట్రీస్లో ఆకలి చావుల్ని తగ్గించడానికి కానీ హంగర్ ప్రాబ్లమ్ని తగ్గించడానికి కానీ మనకి కృషి చేస్తున్నాయని చెప్పొచ్చు. కానీ డెవలపింగ్ కంట్రీస్లో కూడా ఇలాంటి ప్రాబ్లం అనేది ఉంది. లైక్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది మనకి దీని గురించి చెప్తా ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనే దాన్ని రిలీజ్ చేస్తారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది, 2020 రిలీజ్ అయింది. సో దీనికి 107 కంట్రీస్కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 107 కంట్రీస్కి కలిపి లాస్ట్ టైం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి మనకి 94గా ఉంది. ఇండియా ర్యాంక్ ఈజ్ 94. అండ్ అక్కడ మీకు లిస్ట్లో కనిపిస్తుంది ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి, ఇక్కడ హాట్స్పాట్స్లో ఆఫ్ఘనిస్తాన్ యొక్క ర్యాంక్ దీంట్లో ఎంత అంటే 99గా ఉంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020లో ఆఫ్ఘనిస్తాన్ యొక్క ర్యాంక్ 99, మన నైబరింగ్ కంట్రీ. అండ్ ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 94. అండ్ నెక్స్ట్ చాడ్ అని చెప్పేసి ఒక కంట్రీ ఉంది, ఇది ఆఫ్రికన్ కాంటినెంట్లోది చాడ్. సో ఈ కంట్రీ యొక్క ర్యాంక్ వచ్చేసి 107. ఇదే మనకి ర్యాంక్ 107లోకి వచ్చింది. ఇందులో ఏంటి అంటే వేస్టేజ్ ఆఫ్ ఫుడ్ కానీ లేకపోతే ఎంతమందికి న్యూట్రిషన్ అందుతుంది ఇలాంటి పారామీటర్స్తో 100 పాయింట్స్కి సంబంధించి చూస్తారు. సో 0 పాయింట్స్ ఎవరికైతే వచ్చాయో 0 వచ్చిందో సో అది బెస్ట్ అన్నట్టు. నో హంగర్ డెత్స్, నో హంగర్ ప్రాబ్లమ్స్ అలా చూస్తూ ఉంటారు. ఇండియా యొక్క స్కోర్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 18 to 22, 18 నుంచి 22 మధ్యలో ఫ్లక్చువేట్ అవుతూ ఉంది అంట. సో అది ఇండియా యొక్క పర్ఫార్మెన్స్గా చెప్పొచ్చు. 94th ర్యాంక్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020కి సంబంధించి భారతదేశపు ర్యాంక్ అడగచ్చు 94. అండ్ లీస్ట్ కంట్రీ ఏది అంటే చాడ్ ఇన్ 107. ఇదే వర్స్ట్ పర్ఫార్మెన్స్లో ఉందని కూడా చెప్పొచ్చు. అలాగే ఇటీవల హంగర్ హాట్స్పాట్స్ అనే రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఈ రెండు యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయంటే రోమ్, ఇటలీ. ఇదే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి 2020లో నోబెల్ శాంతి బహుమతిని కూడా అందుకోవడం జరిగింది. 2019లోనేమో ఎరిత్రియా, ఇథియోపియా మధ్య కాన్ఫ్లిక్ట్ని ఆపినందుకు అండ్ ఎవరైతే మనకి అబే అహ్మద్ అనే పర్సన్ ఉన్నారో ఆయనకి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. 2018లో నదియా మురాద్కి ఇంకొక పర్సన్కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం జరిగింది. 2020లో నోబెల్ శాంతి బహుమతి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి ఇచ్చారు. రీసెంట్ది ఇది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, ఇవి ఇంకేం చెప్పాయి అంటే మనకి రీసెంట్గా ఈ హాట్స్పాట్స్లో మనకి కొన్ని కంట్రీస్ని ప్రస్తావించారు. ఈ కంట్రీస్లో మనకి ఇప్పుడు ఎంటర్ అయినవి ఏది అంటే ఇథియోపియా. కొత్తగా ఎంటర్ అయిందంటే ఇది ఇథియోపియా అండ్ మడగాస్కర్. ఇది వరకు వీటిని కన్సిడర్ చేయలేదు హాట్స్పాట్స్గా, కానీ ఇప్పుడు కన్సిడర్ చేశారు. ఇథియోపియా అండ్ మడగాస్కర్, ఇక్కడ మీరు చూడొచ్చు కూడా ఇథియోపియా 11% ఉంది. అండ్ ఇవి వాళ్ళు చెప్తున్న రీజన్స్. ఇథియోపియా కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, సిరియా కానీ, చాడ్ కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హయాతి, వెనిజులా. యూఎస్ఏ కాంటినెంట్కి సంబంధించి హయాతి, వెనిజులా ఉన్నాయి. ఈ రెండింటికి కారణం ఏంటి అంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, ఎకనామిక్ క్రైసిస్. సో ఇవి వీటికి కారణం అవుతున్నాయి, హంగర్కి ప్రాబ్లం అవుతున్నాయి. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి నైజీరియా, సూడాన్, సిరియా ఇవన్నీ కూడా మనకి లో డెవలప్డ్ కంట్రీస్. వ్యాక్సిన్ కొనుక్కోవడానికి కానీ వ్యాక్సిన్ అఫోర్డ్ చేయగలిగే కంట్రీస్ కూడా కాదు. మినిమం ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయలేం. మీకు ఎడ్యుకేషన్ రిపోర్ట్ చెప్పాను. ఈ కంట్రీస్ అన్ని కూడా ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయలేవు, హెల్త్ని ప్రొవైడ్ చేయలేవు, వ్యాక్సినేషన్ ప్రొవైడ్ చేయలేవు. చివరికి హంగర్ ఇండెక్స్లో కానీ హంగర్ డెత్స్లో కానీ ఇవే ముందున్నట్టు చెప్తున్నాయి. ఇదంతా కూడా మనకి ఈ రిపోర్ట్లో మెన్షన్ చేయబడింది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ కంట్రీస్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. దీనితో మనకి చాలా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఒక ఫస్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే ఇటీవల వచ్చిన ఏదైతే ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఉందో ఓవరాల్గా వరల్డ్ వైడ్, సో దాంట్లో ఏ కంట్రీస్ మనకి మినిమం ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నాయంటే ఆఫ్రికన్ కాంటినెంట్లోని కంట్రీస్. దానికి ఎగ్జాంపుల్గా ఇథియోపియా, సోమాలియా, చాడ్ లాంటి కంట్రీస్ని కూడా చెప్పొచ్చు. సో అందుకని చెప్పేసి యూకేలో మనకి లండన్ కేంద్రంగా ఒక సమిట్ని పెట్టి దాంట్లో మనకి $5 బిలియన్ దాకా ఫండ్ని రైజ్ చేసి ఈ కంట్రీస్లో ఉన్న పిల్లల్ని చదివిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ న్యూస్ని డిస్కస్ చేసాం. అది ఒకటి. రెండోది, ఇక్కడున్న మీకు సూడాన్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేటప్పటికి సౌత్ సూడాన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆఫ్రికన్ కాంటినెంట్లోవే. ఆఫ్రికన్ కాంటినెంట్కి సంబంధించి ఈస్ట్ కోస్టల్ ఏరియాలో ఇండియా ఒక నేవీ ఆపరేషన్ని కండక్ట్ చేస్తుంది. సో కట్లెస్ అని చెప్పేసి, సో దానికి సంబంధించి ఒక కరెంట్ అఫైర్ గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ మూడోది వచ్చేటప్పటికి ఆఫ్ఘనిస్తాన్.
ఆఫ్ఘనిస్తాన్లో హంగర్ డెత్ ఉండడానికి కారణం తాలిబన్స్, లేకపోతే తాలిబన్స్కి సంబంధించిన యాక్టివిటీస్గా చెప్పచ్చు, అల్లర్లు సివిలియన్స్కి వాళ్ళకి మధ్య. సో దానివల్ల ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ కాబూల్ డిస్టర్బెన్స్లో ఉంది అండ్ నాటో సంస్థలు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి. నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ బ్రిసిల్స్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆఫ్ఘనిస్తాన్ 99 పొజిషన్లో ఉంది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020లో. అండ్ ఆఫ్ఘనిస్తాన్ లీస్ట్ పొజిషన్లో ఉంది వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ రిపోర్ట్లో. కాబట్టి ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా ఈ హంగర్ హాట్స్పాట్స్గా ఉన్నాయని ఇటీవల చెప్పడం జరిగింది. మరి ఇండియా యొక్క పొజిషన్ ఏంటి అంటే, ఇండియాలో మనకి ఈట్ రైట్ ఇండియా అనే మిషన్ని స్టార్ట్ చేశారు, మిషన్ ఇంద్రధనుష్ అనే దాన్ని స్టార్ట్ చేశారు, పోషణ్ అభియాన్ అనే దాన్ని స్టార్ట్ చేశారు వీటిని ఓవర్కమ్ చెయ్యడానికి. సో గత కొద్దేళ్ళుగా చూపిస్తే ఇండియా బెటర్ పర్ఫార్మెన్స్ చూపించిందనే చెప్పాలి. ఎందుకంటే దీన్ని పక్కన పెట్టి, ఈ ర్యాంక్ ఈ పర్ఫార్మెన్స్ని పక్కన పెడితే ద సెకండ్ లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇండియా. సో దీది కూడా ఒక రకంగా ఇండియాకి ఛాలెంజింగ్ అని కూడా చెప్పొచ్చు. అలాగే పోషణ్ అభియాన్లో మనకి ఎనీమియా ముక్త్ భారత్ అనే క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారు. ఆ ఎనీమియా ముక్త్ భారత్ క్యాంపెయిన్లో ఫస్ట్ స్టేట్గా నిలిచింది మధ్యప్రదేశ్. సో ఇవి ఇంటర్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అండి దీని అంతటికి. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇటీవల హంగర్ హాట్స్పాట్స్ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు అంటే ఈ 2 ఆర్గనైజేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 2 ఆర్గనైజేషన్స్ ఇచ్చిన హాట్స్పాట్స్ రిపోర్ట్లో ఎన్ని కంట్రీస్ వార్నింగ్ ఇచ్చిందంటే 23 కంట్రీస్కి. అలాగే నెక్స్ట్ కొత్తగా ఎంట్రీ అయినవి ఏవి ఏ హాట్స్పాట్స్లో అంటే, ఒకటి మడగాస్కర్గా చెప్పొచ్చు అండ్ రెండోది వచ్చేటప్పటికి మనకి దట్ ఈస్ ఇథియోపియాగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ బుక్ అండ్ ఆథర్కి సంబంధించిందే ఇది కూడా. లెపర్డ్ డైరీస్ ద రెసెట్ ఇన్ ఇండియా అనే దాన్ని రాసింది సంజయ్. సో దీని ఆథర్ వచ్చేసి సంజయ్. ఈయన రాసిన బుక్ పేరు వచ్చేటప్పటికి లెపర్డ్ డైరీస్ అనే బుక్ని రాశారు. అండ్ ఈ లెపర్డ్స్కి గురించి మనం ఆల్రెడీ లాస్ట్ మంత్ డిస్కస్ చేసాం, మీకు గుర్తుండే ఉంటుంది. మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అది ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది లెపర్డ్స్ గురించి. 2014 అండ్ ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే భారతదేశంలో లెపర్డ్స్ యొక్క చిరుతపులుల యొక్క సంఖ్య 60% పెరిగింది అని. 2014లో 7,000 మనకి 910 లెపర్డ్స్ చిరుతపులులు ఉంటే ఇప్పటికీ అంటే 2018 ఇప్పటికీ చూసుకుంటే మనకి ఎన్ని పులులు ఉన్నాయంటే దాదాపుగా 12,852 లెపర్డ్స్ అనేవి ఉన్నాయని చెప్పేసి ఈ రిపోర్ట్ని ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇచ్చింది చిరుతపులులకు సంబంధించి. దాంతోపాటు భారతదేశంలో ఎక్కువగా లెపర్డ్స్ ఉన్నవి మధ్యప్రదేశ్ అని, సెకండ్ స్టేట్ వచ్చేటప్పటికి కర్ణాటక అని, అండ్ థర్డ్ స్టేట్ వచ్చేటప్పటికి మహారాష్ట్ర అని కూడా చెప్పడం జరిగింది. సో అది లాస్ట్ మంత్లో లెపర్డ్స్ గురించి మనం చూసిన కరెంట్ అఫైర్. ఇప్పుడు లెపర్డ్ డైరీస్ అనే బుక్ దీనిని సంజయ్ రాశారు. సో అది ఈ లెపర్డ్స్ గురించి చెప్పే ఇంపార్టెంట్ ఫ్యాక్ట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. లెపర్డ్ డైరీస్ సంజయ్ అండ్ లెపర్డ్ రిపోర్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ 2018కి సంబంధించిన రిపోర్ట్ని మనం కన్సిడర్ చేయాలి. దానికి సంబంధించిన డేటాను రిలీజ్ చేసింది. దాన్ని 2014తో కంపేర్ చేసింది. మధ్యప్రదేశ్లో హైయెస్ట్ ఉంటే దాని తర్వాత కర్ణాటక, దాని తర్వాత మహారాష్ట్రలో హైయెస్ట్ నెంబర్ ఉందని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి ఇప్పుడు ప్రస్తుతం ఎవరు మంత్రిగా ఉన్నారు అనేది కూడా ఇంపార్టెంటే, భూపేంద్ర యాదవ్. సో భూపేంద్ర యాదవ్ గారు ఇప్పుడు ప్రస్తుతం మనకి పర్యావరణ మంత్రిగా వర్క్ చేస్తున్నారు. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. అండ్ ఇక్కడ మనకి ఒక శాటిలైట్ అనేది న్యూస్లోకి రావడం జరిగింది. దాని పేరు యుటెల్సాట్. సో యుటెల్సాట్ క్వాంటమ్ శాటిలైట్ ఈజ్ ఇన్ న్యూస్. దీనికి కారణం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అని చెప్పొచ్చు. సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇటీవల మనకి యుటెల్సాట్ క్వాంటమ్ శాటిలైట్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. యాక్చువల్గా శాటిలైట్స్ అనేవి ప్రతి కంట్రీలో నార్మల్ అని చెప్పొచ్చు. సో దీనిని రకరకాల స్పేస్ ప్రోగ్రామ్స్ కోసం అని చెప్పేసి యూజ్ చేస్తుంటాం. అయితే సో దీంట్లో ఇది ఏంటంటే మనకి రీఅరేంజ్డ్ ప్రోగ్రామబుల్ శాటిలైట్గా చెప్తున్నారు. దిస్ ఇస్ ద ఫస్ట్ కమర్షియల్ శాటిలైట్ ఇన్ ద వరల్డ్గా కూడా క్లైమ్ చేయడం జరిగింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ద ఫస్ట్ కమర్షియల్ శాటిలైట్ ఇన్ ద వరల్డ్గా దేనిని ఇటీవల యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనౌన్స్ చేసింది అంటే యుటెల్సాట్ క్వాంటమ్ శాటిలైట్. సో దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే కన్వెన్షన్ శాటిలైట్కి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఇది చెప్పే ఏదైతే రీప్రోగ్రామబుల్ శాటిలైట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక పర్టిక్యులర్ శాటిలైట్ని మనం లాంచ్ చేసిన తర్వాత అది ఒకసారి ఆర్బిట్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత దాంట్లో ఏ మార్పులు అనేవి చేయలేం. ఒకసారి లాంచ్ చేసిన తర్వాత ఆ శాటిలైట్లో మనం ఏ ప్రోగ్రామ్స్ని కూడా చేంజ్ చేయలేం. సో అది కన్వెన్షనల్ శాటిలైట్స్ యొక్క మెథడ్.
కాకపోతే ఇప్పుడు ఏదైతే లాంచ్ చేశారో క్వాంటమ్ శాటిలైట్ అనే దాన్ని, సో దీనికి వచ్చేటప్పటికి రీప్రోగ్రామబుల్ అని చెప్తున్నారు. లైక్ రేంజ్ కావచ్చు, సో దాంట్లో ఉన్న మెయిన్ సిస్టమ్స్ కావచ్చు, వీటినన్నిటినీ కూడా రీఅరేంజ్ చెయ్యొచ్చు, సెట్ చెయ్యొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అది రీఅరేంజబుల్ ప్రోగ్రామబుల్ శాటిలైట్కి కన్వెన్షనల్ శాటిలైట్కి ఉన్న డిఫరెన్స్. ఇప్పటి వరకు నాసా కావచ్చు, ఇస్రో కావచ్చు అండ్ జాక్సా కావచ్చు, ఇవన్నీ కూడా కన్వెన్షనల్ శాటిలైట్స్ని యూజ్ చేశాయి. బట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇటీవల మనకి ఫ్రెంచ్ గయానా ప్రాంతం నుంచి మొట్టమొదటిసారిగా మనకి ఏరియన్ 5 అనే రాకెట్ ద్వారా ఫస్ట్ టైం ఈ యుటెల్ శాటిలైట్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క స్పెసిఫికేషన్ని కూడా ఇది మెన్షన్ చేసింది, అందువల్ల న్యూస్లో ఉంది. సో యుటెల్ శాట్ క్వాంటమ్ శాటిలైట్ అనేది ఏ స్పేస్ ఏజెన్సీకి సంబంధించింది అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించింది. అది ఏ రాకెట్ ద్వారా దీన్ని లాంచ్ చేసింది అంటే ఎరీనా 5 అనే రాకెట్ ద్వారా సో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ త్వరలో ఉడెన్ శాటిలైట్ అనే దాన్ని కూడా లాంచ్ చేయబోతుంది నాసా యొక్క సహకారంతో. ఉడెన్ శాటిలైట్ సూన్ విల్ బి లాంచ్డ్ బై విచ్ కంట్రీ అంటే ఆర్ విచ్ స్పేస్ ఏజెన్సీ అంటే దట్ ఈస్ అ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, వర్చువల్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రామ్ ఆన్ ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006. సో ఫారెస్ట్ రైట్ యాక్ట్ అటవీ చట్టం 2006కి సంబంధించి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఇటీవల వర్చువల్ సమావేశం కూడా నిర్వహించారు. సో ఈ వర్చువల్ సమావేశంలో ట్రైబల్స్ అఫైర్స్ మినిస్టర్, సో మనకి గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అర్జున్ ముండా, సో ఈయన అధ్యక్షత వహించడం జరిగింది. ఈయనతో పాటు న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ, ఢిల్లీ హెడ్ క్వార్టర్స్గా ఉన్న నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ, లేకపోతే ఛత్తీస్గఢ్ కేంద్రంగా ఉన్న ట్రైబల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కానీ, సో ఇవన్నీ కూడా సంయుక్తంగా కలిసి ఇటీవల 3 రోజుల కాన్ఫరెన్స్ని, 3 రోజుల ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నాయి. ఆ ప్రోగ్రామ్ సందర్భంగా ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ అర్జున్ ముండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఒక వెబినార్ ద్వారా. దానికి సంబంధించిన న్యూస్ ఇది. యాక్చువల్గా మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటాం. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేటప్పటికి 1972లో వచ్చింది. దాని తర్వాత నేషనల్ ఫారెస్ట్ పాలసీ అనే దాన్ని తీసుకొచ్చారు. నేషనల్ ఫారెస్ట్ పాలసీ వచ్చి 1988లో వచ్చింది. దీనివల్ల ఏంటి అంటే అడవుల్ని కాపాడతారు, అడవుల్ని ఎలా విడదీయచ్చు, ఎలా కాపాడాలి, వాటి యొక్క అవసరం ఏంటి, దీన్ని వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో అవి కాపాడడానికి యూజ్ చేస్తారు. కానీ అడవుల్లో చెట్లు వన్యప్రాణులే కాకుండా ఎప్పటి నుంచో సంబంధం ఉన్న గిరిజన ప్రజలు కూడా ఉన్నారు. సో గిరిజన ప్రజల హక్కులు కానీ, గిరిజన ప్రజల యొక్క మెయిన్ అవసరాలు కానీ, వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా అడవితో ముడిపడి ఉన్నాయని చెప్పచ్చు. సో అలా వాటిని కూడా మనకి రిఫర్ చేస్తూ, వాటిని కూడా రిప్రజెంట్ చేస్తూ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 అనేది వచ్చింది. అండ్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఎవరైతే అటవీ వాసులు, గిరిజన వాసులు ఉంటారో వీళ్ళిద్దరూ కూడా ఫారెస్ట్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా అంటే 3 జనరేషన్స్ దాదాపుగా 75 సంవత్సరాల నుంచి అదే ప్రాంతంతో రిలేట్ అయ్యి అదే ప్రాంతంలో బతుకుతూ దాని మీదే ఆధారపడి ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించిన హక్కులు, వాళ్ళకి సంబంధించిన ప్రివిలేజెస్, చట్టాలు అండ్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనకి ఈ ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006లో వివరించబడ్డాయి. దాని ఆబ్జెక్ట్ అది. సో దాని మీద ఈ ఆజాదీ కా అమృత మహోత్సవ్ సందర్భంగా కొంతమందిని సెలెక్ట్ చేసి ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్కి ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ట్రైబల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ట్రైబల్ మినిస్టర్ అర్జున్ ముండా కూడా నాయకత్వం వహించడం జరుగుతుంది. దానికి సంబంధించిన వెబినార్ అనేది జరిగింది కాబట్టి ఇది న్యూస్లోకి రావడం జరిగింది. అలాగే భారతదేశంలో ఏ ప్రాంతాన్నైనా సరే గిరిజన ప్రాంతంగా గుర్తించాలి అన్నా, గిరిజన తెగల్ని కూడా గుర్తించాలన్నా ఆ మెయిన్ అధికారం ఎవరికి ఉందంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతికి ఆ అధికారం ఉంది. సో ఈ షెడ్యూల్డ్ ట్రైబుల్ అందరినీ కూడా మనకి ఈ గిరిజన ప్రజలందరినీ కూడా మనకి 5వ షెడ్యూల్ ఏదైతే ఉందో రాజ్యాంగంలో సో దాంట్లో ప్రస్తావించబడడం కూడా జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ట్రైబల్ పీపుల్ అని చెప్పొచ్చు. అండ్ ఇటీవల జరిగింది మనకి అర్జున్ ముండా గారు వ్యవహరించారు అండ్ యాజ్ వెల్ యాజ్ దేనికోసం అంటే ఫారెస్ట్ రైట్ యాక్ట్ కోసం, దాని యొక్క వివరణ ఇది. నెక్స్ట్ వన్, SBI launches SIM binding feature for YONO. సో ఆల్రెడీ మీకు తెలుసు SBI కస్టమర్స్ కోసం YONO అనే దాన్ని లాంచ్ చేసింది, ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇది ఎగ్జిస్ట్ అయ్యి ఉంది.
అయితే దీనికి రిలేటెడ్గా సిమ్ బైండింగ్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఎవరికైతే కస్టమర్, ఒక పర్టిక్యులర్ ఎస్బీఐ కస్టమర్ ఉన్నారనుకోండి, వాళ్ళకి రిజిస్టర్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ రిజిస్టర్ నెంబర్ సిమ్ ఉన్న దాంట్లో మాత్రమే ఈ యూనో అప్లికేషన్ అనేది యాక్సెసబుల్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అది సింపుల్గా మనం సిమ్ బైండింగ్ గురించి చెప్పొచ్చు. ద సిమ్ బైండింగ్ సిస్టమ్ ఈ స్టార్టెడ్ బై విచ్ బ్యాంక్ అంటే ఎస్బీఐ. సో దీన్ని దేనికోసం అటాచ్ చేస్తున్నారంటే యూనో అప్లికేషన్ కోసం అటాచ్ చేస్తున్నారు. సో ఆథరైజ్ చేయబడింది, ఆ కస్టమర్ రిజిస్టర్ అయి ఉన్న పర్టిక్యులర్ నెంబర్ సిమ్ కార్డ్ మాత్రం ఉంటేనే ఆ పర్టిక్యులర్ డివైస్ కానీ మొబైల్ కానీ యూనో అప్లికేషన్ని యాక్సెస్ చేయడానికి ఉంటుంది, దాని సర్వీసెస్ని తీసుకోవడానికి కూడా ఉంటుంది అని ఎస్బీఐ బ్యాంక్ ఇటీవల చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ అది. అండ్ జూలై 1 మీకు అందరికీ తెలిసిందే ఎస్బీఐ ఫౌండేషన్ డే అని. అండ్ ఇంపీరియల్ బ్యాంక్ని ఎస్బీఐ కింద చేంజ్ చేశారని. ఎస్బీఐ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబైలో ఉంది. అండ్ దినేష్ కారా ఇప్పుడు ఎస్బీఐకి చైర్మన్గా ఉన్నారు. సో నెక్స్ట్ వన్ బుక్ అండ్ ఆధార్కి సంబంధించి. బుక్ పేరు వచ్చేటప్పటికి మై ఓన్ మెజ్గాన్ అనే బుక్. సో దీని యొక్క చూద్దాం. మై ఓన్ మెజాగాన్ ద హిస్టరీ ఆఫ్ అ లిటిల్ ఐలాండ్ ఇన్ ద బాంబే ఆర్చిపెలాగో. సో మనకి మెజ్గాన్ అనేది ఆల్రెడీ తెలుసు, మనకి మహారాష్ట్ర బాంబే ఏదైతే ఉందో సో ఆ ఏరియా దగ్గర ఉన్న ఒక ఐలాండ్గా చెప్తా ఉంటారు. సో ఆ ఐలాండ్కి సంబంధించిన విశేషాలని మనకి ఫార్మర్ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో రమేష్ బాబు, సో ఆయన రాయడం జరిగింది. దానికి సంబంధించిన బుక్ ఇది. సో ఫార్మర్ కెప్టెన్ రమేష్ బాబు అనే పర్సన్ వచ్చేటప్పటికి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఫర్ బిల్డింగ్, షిప్ బిల్డింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఫర్ షిప్ బిల్డింగ్ ఇన్ డిఫెన్స్ అని చెప్పేసి కేరళలోని కొజికోడ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. సో ఆ ప్రాంతం నుంచి ఎవరైతే వర్క్ చేశారో ఫార్మర్ కెప్టెన్ రమేష్ బాబు, ఆయన యొక్క ఎక్స్పీరియన్సెస్ని, అక్కడ జరిగిన ఏవైతే మనకి ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటినన్నిటినీ కలిపి మై ఓన్ మెజ్గాన్ అనే బుక్ని రాయడం జరిగింది. ఇది ఎందుకు చెప్పాను అంటే ఈ ఇన్స్టిట్యూట్స్ అనేవి మనకు అవసరం, మీకు జీకేలో బాగా యూజ్ అవుతాయి. లైక్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అనేది మనం న్యూస్లో చూసాం, పూణేలో ఉంది. రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి కేరళలో ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్ సెంట్రల్ మెకానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి దుర్గాపూర్లో ఉంది. లాస్ట్ మంత్ యాక్స్ అని చెప్పేసి చూసాం. సో యాక్స్కి సంబంధించిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఫర్ ద షిప్ బిల్డింగ్ ఫర్ డిఫెన్స్ అనేది కుజికోడ్ ఇన్ కేరళలో ఉంది. దానికి సంబంధించి అక్కడ వర్క్ చేసిన ఫార్మర్ కెప్టెన్ రమేష్ బాబు గారు ఆయన ఎక్స్పీరియన్సెస్ని, అక్కడ ఇన్సిడెంట్స్ని కలిపి మై ఓన్ మెజ్గాన్ అనే బుక్ని రాసి ఉన్నారు. నిన్న కునాల్ బసు గురించి డిస్కస్ చేసాం, అండ్ ఐడల్ అనే బుక్ గురించి. ఈరోజు మై ఓన్ మెజ్గాన్ ఫ్రమ్ ద రమేష్ బాబు గారు. సో నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనకి మోటుపల్లి ప్రాంతం గురించి అండ్ తమిళ శాసనం గురించి. ఇటీవల భారత పురావస్తు శాఖకి సంబంధించిన కొంతమంది అధికారులు లేదా ఇండాలజిస్టులు, సో వాళ్ళలో ప్రముఖంగా శివారెడ్డి గారిని చెప్పొచ్చు. సో ఈయన మనకి ప్రకాశం జిల్లాలోని మోటుపల్లిలో తమిళ శాసనాన్ని కనుగొనడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్గా దీన్ని చెప్పొచ్చు. ఇటీవల తమిళ శాసనం లేదా తమిళ ఇన్స్క్రిప్షన్ అనేది ఎక్కడ కనుగొన్నారు అంటే మోటుపల్లిలో కనుగొన్నారు. అది ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది ఎప్పుడు సంబంధించింది అంటే 1308వ సంవత్సరానికి సంబంధించింది అని కాకతీయ చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుడు ఎవరైతే ఉన్నారో సో ఆయన ఈ శాసనాన్ని వేయించినట్లు, ఇది ఒక దాన శాసనాన్ని ఇండికేట్ చేస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఈ మోటుపల్లి అనే ప్రాంతం చాలా ఫేమస్ అంట. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ మోటుపల్లి ప్రాంతంలో 1244 సంవత్సరానికి సంబంధించిన ఎవరైతే కాకతీయ చక్రవర్తి గణపతి దేవ చక్రవర్తి అనే పర్సన్ ఒక శాసనం వేయించారంట. తమిళ భాషలో ఒక శాసనాన్ని కూడా వేయించడం జరిగింది. ఈ సముద్ర వాణిజ్యాల ద్వారా ఎవరైతే నష్టపోయారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయాన్ని చేస్తాము, వాళ్ళని ఆదుకుంటాము అని చెప్పేసి కాకతీయ గణపతి దేవ చక్రవర్తి 1244లో ఒక శాసనం వేయించారు. ఆ శాసనాన్ని మోటుపల్లిలో కనుగొన్నారు. దాని తర్వాత చాలా సంవత్సరాల తర్వాత అదే మోటుపల్లిలో కోదండ రామాలయం అని చెప్పి ఉందంట. సో ఆ కోదండ రామాలయం దగ్గర ఇటీవల మనకి 1308వ సంవత్సరానికి సంబంధించిన ప్రతాపరుద్రుని వేయించిన తమిళ శాసనాన్ని కూడా కనుగొనడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇటీవల ఈ మోటుపల్లి దగ్గర ఏ శాసనాన్ని కనుగొన్నారు, ఏ భాషలో అంటే తమిళ భాషలో. సో దీన్ని ఎవరు వేయించినట్టుగా చెప్తున్నారు అంటే ప్రతాపరుద్రుడు వేయించినట్టుగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే మనకి తమిళ అంటున్నాం కాబట్టి తమిళనాడు గురించి మాట్లాడతాం జనరల్గా. సో తమిళనాడు భారతదేశ చరిత్రలోనే ఒక ప్రత్యేక పాత్ర ఉందని చెప్పొచ్చు. అయితే
తమిళనాడుని నేను ఎందుకు ఇప్పుడు తీసుకొచ్చాను అంటే మీకు అతిరంపాకం అని చెప్పేసి ఉంటుంది. అతిరంపాకం అనే ప్లేస్ భారతదేశంలోని చాలా ఫేమస్. హిస్టారికల్గా అది ఏ ప్రాంతానికి సంబంధించింది అంటే తమిళనాడు. అంటే మనకి ఆది మానవుల కాలం అంటాం చూడండి, దాని యొక్క ఆధారాలన్నీ అక్కడ కనిపిస్తాయంట. సో అతిరంపాకము ఆది మానవుల ఆధారాలు కనిపించే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ అంట, తమిళనాడులో ఉంది. అండ్ ఇటీవల మనకి క్విన్జో ఏదైతే ఉందో క్విన్జో అనే ఒక ప్రదేశం న్యూస్లోకి వచ్చింది. యాక్చువల్గా ఈ క్విన్జో అనే ప్రదేశం మనకి చైనాకి సంబంధించింది. చైనా యొక్క పురాతన పోర్ట్ అంట. అయితే ఈ పురాతన ఓడరేవు తమిళనాడులోని ప్రాంతాలతో ఎక్కువగా వ్యాపారం చేసేదంట. అందుకని ఈ పోర్టు దగ్గర కొన్ని ఇండియా ట్రెడిషన్స్ కూడా కనిపిస్తాయి. దాన్ని రిప్రజెంట్ చేసేలాగా కొన్ని రిసెంబుల్ అవుతూ ఉంటాయంట. ఇలాంటి క్వాన్జా పోర్ట్ అనేది ఇటీవల యునెస్కో వారసత్వపు ప్రదేశంగా గుర్తించబడింది. లైక్ భారతదేశంలోని గుజరాత్లో ధోలవీర ప్రాంతం ఎలా అయితే మనకి గుర్తించబడిందో, తెలంగాణలో రామప్ప ప్రాంతం ఎలా గుర్తించబడిందో, అలాగే చైనాలో మనకి క్వాన్జువా ఓల్డ్ పోర్ట్ అనేది కూడా యునెస్కో ప్రాంతంగా గుర్తించబడింది. ఇది భారతదేశంలోని తమిళనాడు ప్రాంతంతో వర్తక వ్యాపారాన్ని కొనసాగించేదంట. అలాగే అతిరంపాకం అనేది తమిళనాడుకి సంబంధించింది. తమిళ ఇన్స్క్రిప్షన్ అనేది ఇటీవల మోటుపల్లిలో కనుగొన్నారు. సో ఇవి వాటి రిలేటెడ్ అండి, ఇవి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రైమ్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అనేది న్యూస్లోకి రావడం జరిగింది. క్రైమ్ ఇన్సిడెంట్ రిపోర్ట్. సో దీన్ని ఇనిషియేట్ చేసింది ఎవరు అంటే బెంగళూరు పోలీస్. సో బెంగళూరు పోలీస్ దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. లేదా ఏ స్టేట్ ఇంట్రడ్యూస్ చేసింది అంటే కర్ణాటక. దేనికోసం అంటే బ్యాంక్ ఫ్రాడ్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటిని కంట్రోల్ చేసేందుకు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ ఫ్రాడ్స్ని కంట్రోల్ చేసేందుకు, ఆ క్రైమ్ని అరికట్టేందుకు కర్ణాటకలోని బెంగళూరు పోలీస్ అండ్ ఇటీవల మనకి క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్గా క్రైమ్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అనేదాన్ని చెప్పొచ్చు. సో బ్యాంక్ ఫ్రాడ్ అనేది జరిగిన వెంటనే అండ్ వీళ్ళు ఒక నెంబర్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ ఫ్రాడ్ జరిగిందో, ఎప్పుడైతే ఒక పర్టికులర్ పర్సన్ విక్టిమ్ ఉన్నారో, సో తెలుసుకోగాని ఆ నెంబర్ ద్వారా పోలీసుల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ దాని ద్వారా వెంటనే ఈ ఫ్రాడ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ని పట్టుకోవడానికి కానీ ట్రేస్ చేయడానికి కానీ ఒక పర్టికులర్ సిస్టమ్ని కూడా ఈ రిపోర్టు ద్వారా పోలీసులు ఏర్పరుస్తున్నట్టు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. యాక్చువల్గా చెప్పాలి అంటే 2020, 21, 19 నుంచి చూస్తే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ఇలాంటి స్టేట్స్లో అండ్ పోలీసు శాఖ ఒక ప్రత్యేకంగా విమెన్స్ కోసం కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్ కోసం కావచ్చు కాంట్రిబ్యూషన్స్ చెప్పింది అని ఒప్పుకోవాల్సిందే. ఆ మాట వాస్తవం అని కూడా చెప్పాల్సిందే. మేబీ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఆర్ దేర్, ఎన్ని ఉండనివ్వండి. సో పోలీసుల పాత్ర కూడా మనకి ప్రముఖంగా ఉంది ఈ టైంలో అని చెప్పచ్చు. లైక్ కేరళనే బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. సో కేరళలో పోలీసు యొక్క మెయిన్ డ్యూటీ ఏంటి అంటే ప్రొటెక్ట్ చేయడం, మనుషుల్ని ప్రొటెక్ట్ చేయడం, కోవిడ్ టైంలో రిస్ట్రిక్ట్ చేసి ఉంచడం అండ్ కాంటాక్ట్లోకి రాకుండా ఎవరిని చూడడం, స్ప్రెడ్ అవ్వకుండా కాపాడడం. లా అండ్ ఆర్డర్తో పాటు అండ్ ఇంకొకటి మనకి ఎమోషనల్ బ్యాలెన్స్ని కూడా మెయింటైన్ చేశారు కేరళ పోలీసులు. ఎర్నాకుళంలో చిరి అనే ప్రాజెక్టు స్టార్ట్ చేశారని మనం 10 సార్లు చెప్పుకున్నాం. చిరి అనే ప్రాజెక్టు మానసిక వికాసాన్ని పెంపొందించడానికి, ఈ స్టూడెంట్స్ సూసైడ్స్ లాంటివి చేసుకోకుండా ఉండడానికి కేరళ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఒక మంచి ప్రోగ్రామ్గా చెప్పొచ్చు. స్టూడెంట్స్ ఎంత డీస్ట్రెస్ అయి ఉన్నారు అని తెలియడానికి కేరళ ప్రభుత్వం లేదా కేరళ పోలీసులు చిరి ప్రాజెక్టు చేపట్టిన తర్వాత 15,000 కాల్స్ వచ్చాయి అనడమే దానికి ప్రూఫ్గా కూడా చెప్పొచ్చు. సో అలాంటి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కర్ణాటక పోలీస్ వచ్చేటప్పటికి ఇలాంటి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు, ఏదైతే క్రైమ్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఉందో. అండ్ మీరు ఆంధ్రప్రదేశ్ చూస్తే మనకి ఆపరేషన్ స్మైల్ అని చెప్పేసి ఒక దాన్ని స్టార్ట్ చేశారు. ఇవన్నీ ఎందుకు చెప్పాలంటే గత 8 monthsలో మనకి న్యూస్లో ఉన్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్ పోలీస్ తరపు నుంచి దిశ చట్టం కానీ, దిశ పోలీస్ స్టేషన్స్ కానీ, ఆపరేషన్ ముస్కాన్, ఐఎమ్ సో సారీ నాట్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ లాంటి వాటిని తీసుకురావడం జరిగింది. మిస్సింగ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని కాపాడడానికి. అండ్ కేరళకు వచ్చేటప్పటికి చిరి లాంటి ప్రాజెక్ట్స్ని కేరళ పోలీసులు స్టార్ట్ చేశారు. కర్ణాటకకు వచ్చేటప్పటికి బ్యాంక్ ఫ్రాడ్స్ని ఎదుర్కోవడానికి అండ్ క్రైమ్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అనేదాన్ని వీళ్ళు స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. అలాగే జీకే విషయానికి వస్తే ఈ బెంగళూరుని ఏమని కూడా పిలవచ్చు అంటే మనకి సైన్స్ సిటీ ఆఫ్ ఇండియా, స్పేస్ సిటీ ఆఫ్ ఇండియా, గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి బెంగళూరుని పిలవచ్చు. లాస్ట్ మంత్ జూన్ టు జూలై బెంగళూరు న్యూస్లో ఉండడానికి కారణం ఏంటి అంటే ఒకటి క్యూఎస్ రిపోర్ట్ అనొచ్చు. కింద మొన్న ఒకసారి ఒక కమెంట్ కూడా చూశాను, క్యూఎస్ రిపోర్ట్కి సంబంధించి కొంతమంది స్టూడెంట్స్కి డౌట్స్ ఉన్నాయి.
మనకి క్యూఎస్ యూనివర్సిటీ ఇచ్చిన రిపోర్ట్స్లో 2 కేటగిరీస్ ఉంటాయండి. వన్ ఆఫ్ ద కేటగిరీ వచ్చేసి రీసెర్చ్ కేటగిరీ. ఆ రీసెర్చ్ కేటగిరీలో ది బెస్ట్ యూనివర్సిటీగా, ది బెస్ట్ ప్లాట్ఫామ్గా నిలిచింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. ఒక కేటగిరీలో డిఫరెంట్ కేటగిరీస్ ఆర్ దేర్. సో క్యూఎస్ ఇచ్చిన యూనివర్సిటీ రిపోర్ట్లో మనకి ఏదైతే రీసెర్చ్ కేటగిరీ ఉందో దాంట్లో ది బెస్ట్ యూనివర్సిటీగా నిలిచింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుగా చెప్పొచ్చు. అది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇటీవల భారతదేశంలోనే మూవబుల్ అక్వేరియం, సో ఏదైతే మూవబుల్ అక్వేరియం ఉందో దానిని ఏ రైల్వే స్టేషన్లో స్టార్ట్ చేశారు అంటే బెంగళూరు రైల్వే స్టేషన్లో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే వెబ్రిక్స్ అనే సంస్థ ఒకటి ఉంది. వెబ్రిక్స్ ఇది జనరల్గా ఇండియాలో డేటా సెంటర్స్ లాంటి వాటిని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇటీవల వెబ్రిక్స్ ఎక్కడ డేటా సెంటర్ని ప్రొవైడ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది లాస్ట్ మంత్ అంటే అది కూడా మనకి బెంగళూరు. సో ఇవి కంప్లీట్గా బెంగళూరు రిలేటెడ్ కరెంట్ అఫైర్స్గా చెప్పచ్చు, లేదా కర్ణాటక రిలేటెడ్ కరెంట్ అఫైర్స్గా చెప్పచ్చు ఈ గత 2 monthsలో. ఇప్పుడు మాత్రం క్రైమ్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఇది ఎవరు స్టార్ట్ చేస్తున్నారు అంటే కర్ణాటక. ఏ శాఖ స్టార్ట్ చేస్తుంది అంటే పోలీస్ శాఖ. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవండి. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వీక్కి సంబంధించిందిగా చెప్పచ్చు. సో వీక్ వచ్చేటప్పటికి వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2021. సో ఈ సంవత్సరం ఆగస్ట్ 1st వీక్లో వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది జరిగింది. దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. అండ్ దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1991లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ చాలామందికి ఇండియా లాంటి లార్జెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీలో కావచ్చు ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్గా చెప్పొచ్చు. చాలా సంవత్సరాల నుంచి లైక్ న్యూట్రిషన్ లేకపోవడం కానీ, సో ఇలాంటి వాటి వల్ల సరిగ్గా ఫీడింగ్ అనేది జరగలేకపోతుంది చిన్నపిల్లలకు అని చెప్పొచ్చు, అప్పుడే పుట్టిన పిల్లలకు అని చెప్పొచ్చు. సో దానివల్ల దాని తర్వాత ఇంక వాళ్ళ డెవలప్మెంట్ ఏజ్లో కాన్సిక్వెన్సెస్ని ఎదుర్కొంటున్నారు. సో ఈ మాల్ న్యూట్రిషన్ తర్వాత చిన్నపిల్లల్లో వచ్చే ఈ లోపాలు వీటన్నిటికీ కూడా చెక్ పెట్టడానికి ఒకటి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి అవగాహన ఇవ్వాలి. అండ్ రెండోది దీనికి సంబంధించిన చర్యల్ని చేపట్టాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి ఒక వీక్ని నిర్ణయించారు. ప్రతి సంవత్సరం ఆగస్ట్ 1st వీక్ లేదా ఆగస్ట్ 1st నుంచి 7th మధ్యలో మనకి ఈ ఏదైతే బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఉందో సో దానిని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇది ఏంటంటే చాలా మందికి ఎవరికైతే దీని మీద అవగాహన లేదో అలాంటి వాళ్ళకి అవగాహన కల్పించడానికి కూడా మనకి ఒక అవకాశం అని చెప్పొచ్చు. అండ్ ద సెకండ్ థింగ్, ఇలాంటి వాటి వల్లే మనకి ప్రపంచంలో అండ్ దట్ టు ఇండియాలో కూడా ఒక కొత్త కాన్సెప్ట్స్ డెవలప్ అయ్యాయని చెప్పాలి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ కేరళ. భారతదేశంలో ఫస్ట్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే కేరళలోనే. సో అది గుర్తుపెట్టుకోండి. బ్రెస్ట్ ఫీడింగ్ బ్యాంక్ అనొచ్చు లేదా ఫస్ట్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్. చాలా మంచి కాన్సెప్ట్గా దీన్ని చెప్పొచ్చు. ద ఫస్ట్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ భారతదేశంలో స్టార్ట్ అయింది కేరళలో. కేరళ యొక్క ఫార్మర్ ఎవరైతే మనకి ఆరోగ్య శాఖ మంత్రి అంటాం కదా, ఫార్మర్ హెల్త్ మినిస్టర్, ఆమె పేరు వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు, కేకే శైలజ గారు. సో కేకే శైలజ వచ్చేసి మనకి ఫార్మర్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ కేరళగా చేశారు. అండ్ ఆమె టైంలో మనకి ఫస్ట్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ కేరళలో స్టార్ట్ అయింది. ఇండియాలో ఇదే ఫస్ట్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఈమెకంటూ ఒక ప్రైడ్ ఉంది కేరళలో, ఫ్రమ్ టీచర్ టు మినిస్టర్ అని చెప్పేసి. అండ్ ఈమె మినిస్టర్గా అయిన తర్వాత కూడా చాలా డెవలప్మెంట్స్ చేశారు. అందుకే ఈ సంవత్సరం నేను జూన్ మంత్లో కూడా చెప్పాను, కేకే శైలజ గారికి ఒక అవార్డు కూడా వచ్చింది మనకి. అది ఓపెన్ సొసైటీ అవార్డు. ఓపెన్ సొసైటీ అవార్డ్ అనేది CEU యూనివర్సిటీ, ఏదైతే యూరోపియన్ యూనియన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, సో యూరప్ యూనివర్సిటీ దీనికి ఓపెన్ సొసైటీ అనే అవార్డుని స్టార్ట్ చేసింది. ఆ ఓపెన్ సొసైటీ అనే అవార్డుని కేకే శైలజ గారు ఇటీవల అందుకున్నారు. యూరప్ యూనివర్సిటీ ఈ అవార్డుని ఇచ్చింది. అలాంటి కేకే శైలజ గారి టైంలోనే ఫస్ట్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ స్టార్ట్ అయింది కేరళలో. సో అలాంటి కేరళ ఈరోజు న్యూస్లో ఉండడానికి కారణం వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది 1st to 7th ఆగస్ట్ అనేది దీన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు నార్మల్గా తెలిసిందే కేరళ యొక్క చీఫ్ మినిస్టర్గా ఉన్నది P. విజయన్ గారుగా చెప్పొచ్చు. కేరళ గవర్నర్గా మొహమ్మద్ అరీఫ్ ఖాన్ అనే పర్సన్ ఉన్నారు. సో ఇది అండి వీక్ గురించి అండ్ దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఎక్కువగా మీరు బట్టిఫై చేయాల్సిన అవసరం లేదు. ఆగస్ట్ 1st వీక్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ ద సెకండ్ థింగ్, దీనికి రిలేటెడ్గా కేరళ స్టేట్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ద థర్డ్ థింగ్, కేరళ ఫార్మర్ మినిస్టర్ కేకే శైలజ గారిని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే 2 months బ్యాక్ ఈమెకి ఓపెన్ సొసైటీ అవార్డ్ అనేది రావడం జరిగింది. కేరళకి సంబంధించి 2 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఒకటి ఓపెన్ సొసైటీ అవార్డ్ శైలజ గారికి వస్తే, ఇంటర్నేషనల్ ఎయిర్ క్వాలిటీ అవార్డ్ ఏ ఎయిర్పోర్ట్కి వచ్చింది అంటే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది. ఇవి కేరళకి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి స్పిరిట్ ఆఫ్ విక్టరీ, ద జీత్ కి హిచ్కి
ట్రిబ్యూట్ టు ఇండియన్ అథ్లెట్స్. సో స్పిరిట్ ఆఫ్ విక్టరీ అనే పేరు మీద ఇటీవల ఒక క్యాంపెయిన్ని అండ్ యాజ్ వెల్ as ఒక సాంగ్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. పద్మజీత్ షెరావత్ ప్రముఖ సింగర్గా కూడా ఈయన చెప్తారు. ఈయన ఈ సాంగ్ని రాశారు అండ్ యాజ్ వెల్ as పాడారు కూడా పద్మజీత్ షెరావత్. అండ్ కంపోజ్ చేసింది మాత్రం కమల్. సో కమల్ అనే పర్సన్ కంపోజ్ చేశారు అండ్ పాడింది పద్మజీత్ షెరావత్ అనే పర్సన్ పాడారు దీన్ని. సో దానికి వీళ్ళు ఏమని పేరు పెట్టారు అంటే స్పిరిట్ ఆఫ్ విక్టరీ ద జీత్ హిస్కీ ట్రిబ్యూట్ టు ఇండియన్ అథ్లెట్స్. సో ఎవరైతే ఇప్పుడు మనకి మెడల్స్ని గెలిచారో సో వీళ్ళందరికీ కూడా ఒక హానర్గా ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగింది. లైక్ మనకి పివి సింధు గారు కావచ్చు, లేకపోతే లవ్లీనా కావచ్చు. లవ్లీనాకి బ్రాంజ్ మెడల్ వచ్చింది. మేరీ కామ్ తర్వాత యాక్చువల్గా బ్రాంజ్ మెడల్ వచ్చిన ఒక గొప్ప ఇనిషియేషన్ అని చెప్పొచ్చు. చాలామంది ఇండియా ఇంత పాపులేషన్ ఉంది, మనకి ఇంకా మెడల్స్ తక్కువ వస్తున్నాయి. సో ఈ ఫ్యాక్ట్స్ ఉన్నా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత స్ట్రెస్లో కూడా మనకి మెడల్స్ తీసుకొచ్చారు. కోవిడ్ టెస్ట్ని కానీ నెక్స్ట్ వచ్చేటప్పటికి కోవిడ్ స్ట్రెస్ని కానీ అండ్ మనకి అంత ప్రాక్టీస్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఈ టైంలో లేకపోయినా సో వెళ్ళి అక్కడ ఆడి స్పిరిట్ చూపించి మెడల్స్ని తీసుకొచ్చారు, రికార్డ్స్ని కూడా క్రియేట్ చేశారు. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అని చెప్పాలి. అండ్ పార్టిసిపేట్ చేయడం ఒక ఎత్తు అయితే దాంట్లో మెడల్స్ ఇండియాకి తీసుకురావడం వాట్ ఎవర్ ఇట్స్ అ బ్రాంజ్ ఆర్ సిల్వర్ అది ఇండియాకి ప్రైడ్గా చెప్పొచ్చు. ఇండియా లేదా ఇండియన్స్ ఇండియాకి మెడల్ తీసుకొచ్చారు అనేది మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. సో ఇలాంటి ఉద్దేశంతో ఇలాంటి స్పిరిట్తోనే మనకి స్పిరిట్ ఆఫ్ ద విక్టరీ లేదా జీత్ కా హిచ్కీ ట్రిబ్యూట్ టు ఇండియన్ అథ్లెట్స్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ అ షెరావత్ గారు. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి, లవ్లీనా గారికి బ్రాంజ్ మెడల్ వచ్చింది. మేరీ కామ్ తర్వాత బాక్సింగ్లో తనకంటూ ముద్ర వేసుకున్న అమ్మాయి. అండ్ ద నెక్స్ట్ వన్ పివి సింధు అండ్ 2 మెడల్స్ తెచ్చిన ద ఫస్ట్ విమెన్ ఆఫ్ ఇండియా కింద పేరు సంపాదించుకున్నారు. అండ్ యాజ్ వెల్ as మీరాబాయ్ చాన్హు ఇండియాకి ఒక గొప్ప ఓపెనింగ్ అనేది ఇవ్వడం జరిగింది తన యొక్క సిల్వర్ మెడల్తో. సో వీళ్ళందరికీ ఈ సాంగ్ కానీ ఈ ప్లాట్ఫామ్ని కానీ డెడికేట్ చేశారు. సో నెక్స్ట్ వన్ రైఫిల్కి సంబంధించిన న్యూస్. అండ్ ఇటీవల మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తిరుచెన్నపల్లి. సో మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తిరుచెన్నపల్లిగా ఏదైతే డిఫెన్స్ కోసం పనిచేస్తుందో ఇటీవల మనకి ఒక హైటెక్ కార్బైన్ ట్రికా అనే ఒక రైఫిల్ని లాంచ్ చేసింది. దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. సో రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయిన అసల్ట్ రైఫిల్ ఏది అంటే ట్రికా అని చెప్పొచ్చు, గన్గా చెప్పొచ్చు దీన్ని రైఫిల్. సో ఈ ట్రికా అనే దాన్ని ఎవరు లాంచ్ చేశారంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తిరుచెన్నపల్లి లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఆల్రెడీ మనకి ట్రిచి అసల్ట్ రైఫిల్ అనే ఒక వర్షన్ ఉంది. ఒక రైఫిల్ ఆల్రెడీ మనకి ఎగ్జిస్ట్ అయి ఉంది. ఈ రైఫిల్ యొక్క మోడిఫైడ్ వర్షన్గా మనకి ట్రికాని ఇటీవల వీళ్ళు లాంచ్ చేయడం కూడా జరిగింది. లాస్ట్ టైం 2019లో మనకి సిగా సౌర్ రైఫిల్ అనేది న్యూస్లో ఉంది. 2019-20లో కూడా ఇది న్యూస్లో ఉంది. సిగ్ సౌర్ 716 రైఫిల్. ఈ రైఫిల్ పేరు అది సిగ్ సౌర్ 716 రైఫిల్. సో ఈ రైఫిల్ వచ్చేటప్పటికి యుఎస్ఏది. ఇది స్వతహాగా ఎవరిదంటే యుఎస్ఏది. మనకి పుల్వామా దాడి ఇవన్నీ జరిగిన తర్వాత కశ్మీర్లో దాడుల్ని ఎదుర్కోవడానికి అక్కడ ప్రొటెక్ట్ చేయడానికి ఆర్మీకి అంటూ ఒక హై టెక్నాలజీతో కూడిన మోస్ట్ పవర్ఫుల్ రైఫిల్ని ఇవ్వాలని చెప్పేసి డిఫెన్స్ నిర్ణయించుకుంది. దానికి గాను 2019లో ఒప్పందం కుదుర్చుకుంది. 2020లో యుఎస్ఏ దగ్గర నుంచి 6 సౌర్ 716 రైఫిల్స్ని ఇండియా తీసుకోవడం కూడా జరిగింది. సో 2020లో రైఫిల్స్ మీద వచ్చిన కరెంట్ అఫైర్. సో ఈ సంవత్సరం వచ్చేటప్పటికి మనం ట్రికా అనే ఒక రైఫిల్ని లాంచ్ చేసాం. అది కూడా ఎవరు అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తిరుచెన్నపల్లి. దీన్ని ఎక్కడ యూస్ చేసుకోవచ్చు అంటే హెలికాప్టర్ ఆపరేషన్స్లోను, రెస్క్యూ ఆపరేషన్స్లోను, పోలీస్ కానీ సో ఇలాంటి వాటి అన్నిటి దగ్గర కూడా ఈ రైఫిల్ని యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం కూడా జరిగింది. అండ్ మోస్ట్ పవర్ఫుల్ రైఫిల్ ఇప్పుడు ప్రస్తుతం రష్యా దగ్గర ఉంది. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రైఫిల్ అంట MK-74 అనే వర్షన్ నడుస్తుంది అని కూడా చెప్తున్నారు. అయితే మనం ఇక్కడ కంపల్సరీ పర్టిక్యులర్ విషయాన్ని తీసుకోవాలి కాబట్టి 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవచ్చు. 6 సౌర్ 716 రైఫిల్ అనేది ఇది వరకు న్యూస్లో ఉంది. అది ఏ కంట్రీకి సంబంధించింది అంటే యుఎస్ఏ. అండ్ దానికోసం ఏ డిఫెన్స్ యుఎస్ఏతో ఒప్పందం కుదుర్చుకుందంటే ఇండియా. అండ్ తిరుచెన్నపల్లికి చెందిన డిఫెన్స్ యొక్క ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏ రైఫిల్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇటీవల విడుదల చేశారు అంటే ట్రికా అసల్ట్ రైఫిల్. నెక్స్ట్ టన్నెల్కి సంబంధించి కుతిరాన్ టన్నెల్. సో రీసెంట్గా కుతిరాన్ టన్నెల్ అనే దాన్ని ఎక్కడ ఇనాగ్రేట్ చేశారంటే కేరళ. యాక్చువల్గా ఇది రోడ్డు టన్నెల్, సొరంగం. అండ్ దాదాపుగా దీని యొక్క లెంత్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్. దీని స్పెషాలిటీ ఏంటి అంటే కేరళలో ఫస్ట్ రోడ్డు టన్నెల్ అంట ఇది. అది ఒక స్పెషల్గా చెప్పచ్చు. అండ్ ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఇది వైల్డ్ లైఫ్ శాంచురీని ఆనుకొని ఉంది. దాని పేరు వచ్చేటప్పటికి మనకి
పీచి వాజాని. సో పీచి వాజాని అనేది దాని యొక్క నేమ్. ఏదైనా ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. పీచి వాజాని అనేది ఆ వైల్డ్ లైఫ్ శాంచురీ నేమ్ అంట, కేరళలో ఉంది. ఈ వైల్డ్ లైఫ్ శాంచురీకి దగ్గరలో మనకి 1.6 కిలోమీటర్స్తో కేరళలో ద ఫస్ట్ రోడ్డు టన్నెల్ కుతిరాన్ టన్నెల్ అనే దాన్ని నిర్మించారు. అండ్ ఈ టన్నెల్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంకొన్ని టన్నెల్స్ రివైజ్ చేద్దాం. అండ్ లాస్ట్ ఇయర్ అనుకుంటా ఈ కోవిడ్ టైంలోనే మనకి భారతదేశంలో చాలా వైభవంగా ఇనాగ్రేట్ చేసిన టన్నెల్ ఏది అంటే అటల్ టన్నెల్ అని చెప్తాం. సో అటల్ టన్నెల్ అనేది మీకు ఆల్రెడీ గుర్తుండే ఉంటుంది, హిమాచల్ ప్రదేశ్లో ఉంది అటల్ టన్నెల్. అండ్ ఎక్కడ నిర్మించారు అంటే రోహతంగ్ పాస్ అనే దాని దగ్గర నిర్మించారు. అండ్ దాని తర్వాత రైల్వే టన్నెల్ వచ్చేటప్పటికి జవహర్లాల్ టన్నెల్ అంటాం, అది జమ్మూ కాశ్మీర్ అనే ప్రాంతంలో ఉంది. ఇటీవల వెంకయ్య నాయుడు గారు మనకి ఎలక్ట్రిక్ రైల్వే టన్నెల్ని ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు, ఏ స్టేట్ అంటే దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. ఇలా కొన్ని టన్నెల్స్ మనకి న్యూస్లో కనిపించాయి ఈ కొన్ని నెలల వ్యవధిలో. అయితే ఇప్పుడు మాత్రం కేరళకి సంబంధించింది ఏది అంటే పెచి వాజాని వైల్డ్ లైఫ్ శాంచురీ. ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ దగ్గరే మనకి కేరళ యొక్క ఫస్ట్ టన్నెల్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ www.rashtragana.in. సో ఇది ఒక కాంపిటీషన్ ప్లాట్ఫామ్గా చెప్పొచ్చు, ఒక పార్టిసిపేషన్ ప్లాట్ఫామ్గా చెప్పొచ్చు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. సో యాక్చువల్గా మనకి 2022కి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 75 ఇయర్స్ కావస్తుంది. సో దాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే పేరుతో భారతదేశం సెలబ్రేట్ చేస్తుంది. సో దీంట్లో భాగంగానే మనకి www.rashtragana.in అనే ప్లాట్ఫామ్ని తీసుకొచ్చింది. సో దీంట్లో ఎనీ ఇండియన్ సిటిజన్, ఎనీ పర్సన్ సో మన నేషనల్ యాంథమ్ని పాడి సో దీంట్లో మనకి అప్లోడ్ చేయొచ్చు. అది ఆగస్టు 15, 2021 మనకి టెలికాస్ట్ కాబోతుంది. సో దానికి సంబంధించిన న్యూస్ అది. అలాగే జనగణమన గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. మీకు ఆల్రెడీ తెలిసిందే, కానీ జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారని తెలుసు, కానీ ఫస్ట్ జనగణమనని ఎక్కడ ఫస్ట్ పాడారు లేదా ఫస్ట్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అంటే మనకి 1911 డిసెంబర్ 27న ఫస్ట్ టైం కలకత్తా ఐఎన్సీ సెక్షన్లో ఈ జనగణమన అనే దాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు, కానీ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఇక్కడంట. అండ్ దాని తర్వాత 24 జాన్ 1950న ఫస్ట్ టైం జనగణమనని మనం అడాప్ట్ చేసుకున్నాం, కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకుంది మనకి 24 జాన్ 1950న. సో ఇవి రెండు ఇంపార్టెంట్ డేస్గా చెప్తారు జనగణమనకి సంబంధించి. ఇక రవీంద్రనాథ్ ఠాగూర్ గారి విషయానికి వస్తే అటు జనగణమనతో పాటు అండ్ బాంగ్లా యొక్క నేషనల్ యాంథమ్ అయిన అమర్ షోనా బాంగ్లా అనే పాటని కూడా నేషనల్ యాంథమ్ని కూడా రాసింది మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారే. 1913లో ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చింది, నోబెల్ లిటరేచర్ ప్రైజ్ వచ్చింది, నోబెల్ సాహిత్య బహుమతి వచ్చింది. అది కూడా మనకి గీతాంజలి అనే బుక్ని ఆయన రాసి విడుదల చేసిన తర్వాత. సో ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి అండ్ యాజ్ వెల్ యాజ్ అండ్ ఈ సాంగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి. అండ్ ఇండియా యొక్క నేషనల్ యాంథమ్ని ఎవరైనా సరే దేంట్లో అప్లోడ్ చేయొచ్చు అంటే rashtragana.in అనే ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేయొచ్చు. ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ డిపార్ట్మెంట్ దీనిని నిర్వహించబోతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కృషి కారణ ప్రాజెక్ట్. సో కృషి కారణ ప్రాజెక్ట్ అనేది న్యూస్లో ఉంది. దీన్ని ఇటీవల ఏ స్టేట్లో స్టార్ట్ చేశారు అంటే కేరళ. సో కేరళకి చెందిన ఎవరైతే ఒక ఫార్మర్ ఉన్నారో మనకి ఒక బయోటెక్ ఫార్మర్, ఆయన పేరు అనీష్ నటరాజ్. సో అనీష్ నటరాజ్ గారు దీన్ని స్టార్ట్ చేశారు. ఒక్కొక్క పాలీ హౌస్కి వచ్చేటప్పటికి దాదాపుగా 2,35,000 ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు. ఈ పాలీ హౌస్ కాన్సెప్ట్ అనేది నిన్నే మనం డిస్కస్ చేసాం, మీకు గుర్తుండే ఉంటుంది. లైక్ పాలీ హౌస్ సెంట్రల్ మెకానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దుర్గాపూర్లో ఉంది. సో దానికి సంబంధించిన డైరెక్టర్ పంజాబ్లో భారతదేశంలో మొట్టమొదటి ఒక పాలీ హౌస్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. అండ్ ఎవరికైతే ఫార్మర్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో వాటిని సొల్యూషన్ ఇచ్చేందుకు పైలట్ ప్రాతిపదిక మీద పంజాబ్లో దాన్ని స్టార్ట్ చేశారని కూడా నిన్న డిస్కస్ చేశాం. అలాంటి సిమిలర్గానే అలాంటి ప్రాజెక్ట్ లాంటిదే ఇప్పుడు మనకి అనీష్ నటరాజ్ గారు దీన్ని డెవలప్ చేసి కేరళలో మనకి స్టార్ట్ చేయడం జరిగింది, పాలీ హౌస్ అనే దాన్ని. ఆ పాలీ హౌస్కి వీళ్ళు పెట్టిన పేరు ఏంటంటే కృషి కారణ ప్రాజెక్ట్ అనేది. ఒక్కొక్క ప్లాస్టిక్ హౌస్కి వచ్చేటప్పటికి 2,35,000 వరకు అవుతుంది. లైక్ సన్లైట్ కానీ లేకపోతే క్లైమేట్ని కానీ కంట్రోల్ చేసి మొక్కలకి ఒక పర్ఫెక్ట్ అట్మాస్ఫియర్ని కలగజేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పొచ్చు. సో అలాంటి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం చూడండి, గ్రీన్ హౌస్ లాంటి ఎఫెక్ట్ని వీటికి ఇవ్వడం జరుగుతుంది. సో అలా వీటికి కూడా మనకి ఏవైతే క్లైమేటిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇన్సెక్ట్స్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయో వాటిని సొల్యూషన్
సొల్యూషన్ ఇచ్చేందుకు గాను అనీష్ నటరాజ్ అనే పర్సన్, కేరళకి చెందిన పర్సన్, సో ఆయన దాదాపుగా 2,35,000తో ఖర్చు చేయబడే ఈ పాలీ హౌస్ని ఇటీవల కేరళలో ఇనాగ్రేట్ చేశారు, కేరళలో నిర్మించారు. దానికి సంబంధించిన ప్రాజెక్ట్గా కృషి కరణ్ అని చెప్పి నేమ్ ఇవ్వడం కూడా జరిగింది. సో అది ఈ కరెంట్ అఫైర్కి సంబంధించిన విషయం. ఇటీవల కృషి కరణ్ ప్రాజెక్ట్ అనేది న్యూస్లో ఉంది. ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే కేరళ, లేదా ఏ కాన్సెప్ట్కి సంబంధించింది అంటే పాలీ హౌస్గా గుర్తుపెట్టుకోండి. లేదు, సెంట్రల్ మెకానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దుర్గాపూర్ డైరెక్టర్ ఇటీవల మనకి పాలీ హౌస్ ప్రాజెక్ట్ని ఏ రాష్ట్రంలో స్టార్ట్ చేశారు అంటే పంజాబ్ రాష్ట్రంలో స్టార్ట్ చేశారని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ స్టూడెంట్స్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక రిపోర్ట్, దాన్ని ఇటీవల QS ఆర్గనైజేషన్ ఇచ్చింది, క్వాకర్లీ సైమండ్స్. సో క్వాకర్లీ సైమండ్స్ ఆర్గనైజేషన్ లేదా ప్లాట్ఫామ్ ఇటీవల స్టూడెంట్స్కి వివిధ కేటగిరీకి సంబంధించిన ఈ యూనివర్సిటీ రిలేటెడ్ ర్యాంకింగ్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఇవ్వడం జరిగింది. అంటే ప్రపంచంలో సిటీస్ని తీసుకుని, ఆ సిటీస్లో ఉన్న యూనివర్సిటీస్ని తీసుకొని అండ్ స్టూడెంట్స్ బేస్డ్ అవి ఫెసిలిటీస్ కావచ్చు, ఇంకా నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ప్రాజెక్ట్స్ కావచ్చు, వివిధ కేటగిరీస్కి సంబంధించి సో ర్యాంక్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో భారతదేశానికి సంబంధించిన ముంబై అండ్ బెంగళూరు ప్రీవియస్ ఇయర్స్తో పోలిస్తే ఈ సంవత్సరం బెటర్ ర్యాంక్ని సాధించలేకపోయాయి. ఎందుకంటే 2018, 2019 అవి బిలో 100 లేదా టాప్ 100 యూనివర్సిటీస్ లేదా సిటీస్లో చోటు సంపాదించుకున్నాయి. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఏదైతే QS బెస్ట్ స్టూడెంట్ సిటీస్ అవార్డు ఇచ్చిందో సో ఈ అవార్డులో మనకి బెంగళూరు వచ్చేటప్పటికి 110 పొజిషన్లో అండ్ ముంబై వచ్చేటప్పటికి 106 పొజిషన్లో, అంటే 100 అబోవ్ ర్యాంక్ని సాధించుకున్నాయి. అండ్ 2019-18లో చూసుకుంటే ఈ ర్యాంక్ అనేది బెస్ట్గా ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఇకపోతే QS బెస్ట్ స్టూడెంట్ సిటీస్ 2022 అవార్డులో ఫస్ట్ వచ్చింది ఎవరు అంటే మనకి లండన్. ఇది థర్డ్ టైం అంట. 2018లో, 2019లో అండ్ ఇప్పుడు 22లో కూడా బెస్ట్గా వచ్చింది లండనే. లండన్లోని పలు యూనివర్సిటీస్ లో ఉన్న సిటీస్ కూడా మంచి స్థానాన్ని సంపాదించుకున్నాయి దీంట్లో. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నది ఏది అంటే మ్యూనిచ్. సో మ్యూనిచ్ మనకి సెకండ్ ప్లేస్ని సంపాదించుకుంది. థర్డ్ వచ్చేటప్పటికి సియోల్ ఫ్రమ్ సౌత్ కొరియా. 2019లో సియోల్ ర్యాంక్ వచ్చేసి 10th అంట, కానీ ఇప్పుడు థర్డ్కి వెళ్ళింది. అండ్ ఫోర్త్ ర్యాంక్ వచ్చేటప్పటికి మనకి టోక్యో ఫ్రమ్ ద జపాన్. సో మొత్తానికి మనకి టాప్ 4లో ఒకటి లండన్, సెకండ్ మ్యూనిచ్ అండ్ థర్డ్ సియోల్ అండ్ ఫోర్త్ జపాన్ ఉన్నాయి. ఇండియాకి సంబంధించి ముంబై అండ్ బెంగళూరు ఉన్నాయి. అండ్ ముంబై 106 ర్యాంక్లో ఉంటే బెంగళూరు 110th ర్యాంక్లో ఉంది. అండ్ QS బెస్ట్ స్టూడెంట్ సిటీస్ 2022 రిపోర్ట్కి సంబంధించి ఈరోజు ఏవైతే డిస్కస్ చేశామో సో వాటి యొక్క రివ్యూ చూద్దాం. కరెంట్ అఫైర్స్ మీకు ఆల్రెడీ తెలిసిందే, ఎస్తెబన్ అకాన్. సో ఎస్తెబన్ అకాన్ అనే ఆయన గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకున్నారు. అది కూడా దేనికి సంబంధించిందంటే హంగేరియన్. అండ్ హంగేరీ యొక్క క్యాపిటల్ ఏది అంటే బుడాపెస్ట్. అండ్ ద నెక్స్ట్ వన్, వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది మనకి ఎప్పుడు జరుగుతుంది? August 1 to 7 మధ్యలో జరుగుతుంది. 1991లో స్టార్ట్ చేశారు. భారతదేశంలో ఫస్ట్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ని ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే కేరళ. అండ్ ద నెక్స్ట్ వన్, క్రైమ్ ఇన్సిడెంట్ రిపోర్ట్ని బ్యాంక్ ఫ్రాడ్స్ నుంచి ప్రజల్ని రక్షించడానికి ఒక పోలీసు శాఖ స్టార్ట్ చేశారు. ఆ పోలీసు శాఖ బెంగళూరుకి సంబంధించిన వాళ్ళు ఫ్రమ్ కర్ణాటక. అండ్ ద నెక్స్ట్ వన్, వర్చువల్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రామ్ ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006. సో ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006 మీద వర్చువల్ ట్రైనింగ్ కోసం మనకి యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కావచ్చు అండ్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, వాటితో పాటు ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ అర్జున్ ముండా వీళ్ళందరూ కలిసి ఒక వర్చువల్ సెమినార్ని నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కృషి కర్ణ ప్రాజెక్ట్ అనేది ఇటీవల కేరళ స్టార్ట్ చేసింది. సో కేరళలోని ఒక ప్రాంతంలో మనకి ఈ పాలీ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది అండ్ పంటల్ని కాపాడడం కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హంగర్ హాట్స్పాట్స్ అనేవి ఇటీవల మనకి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాము అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా 23 కంట్రీస్కి వార్నింగ్ ఇచ్చాయి. అండ్ 41 మిలియన్ పీపుల్ హై రిస్క్లో ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, UK టు కండక్ట్ క్లినికల్ ట్రయల్స్ ఆఫ్ అశ్వగంధ. భారతదేశ ప్రాచీన చరిత్రలో భాగమైన అశ్వగంధ అనే దాని మీద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్తో కలిసి ఇటీవల UK కంట్రీ ఒక క్లినికల్ ట్రయల్స్ని చేపట్టింది. అండ్ ద నెక్స్ట్ వన్, గైడో బెలిడో బికమ్స్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పెరు. అండ్ పెరు క్యాపిటల్ వచ్చేసి లిమాగా ఉంది. అండ్ మై ఓన్ మెస్గాన్ అనే దాన్ని ఇటీవల ఫార్మర్ కెప్టెన్ రమేష్ బాబు రాసి ఉన్నారు ఆయన యొక్క ఓన్ ఎక్స్పీరియన్సెస్ అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్తో. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి లెపర్డ్ డైరీస్ ద రోస్ట్ ఇన్ ఇండియా అనే దాన్ని సంజయ్ రాశారు. అండ్ దాంతోపాటు ఇటీవల రిలీజ్ అయిన లెపర్డ్స్ రిపోర్ట్ కూడా మనం డిస్కస్ చేసాం.
అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎస్బీఐ లాంచ్ సిమ్ బైండింగ్ ఫీచర్ ఫర్ యూనో. ఎస్బీఐ ఆల్రెడీ యూనో అనే దాన్ని తన కస్టమర్స్ కోసం లాంచ్ చేసిన ఆన్లైన్ ప్లాట్ఫామ్. అయితే యూనోని ఇది వరకు ఎలా యూస్ అయితే చేశారో ఇక మీద అలా యూస్ చేయడానికి ఉండదు. ఎందుకంటే ఎవరైనా యూనోని యూస్ చేయాలి అనుకుంటే ఆ రిజిస్టర్డ్ పర్టిక్యులర్ నెంబర్ కస్టమర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కలిగిన సిమ్ ఏ డివైస్లో ఉంటుందో ఆ డివైస్ నుంచి మాత్రమే దీన్ని యాక్సెస్ చేయొచ్చు అని ఇటీవల చెప్పడం జరిగింది. సో అవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. అండ్ ఇంకొన్ని ఉన్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి కుతిరాన్ టన్నెల్ ఈజ్ ఇన్ న్యూస్. సో కుతిరాన్ టన్నెల్ అనేది మనకి కేరళలో స్టార్ట్ చేశారు ఇటీవల. కేరళలో ఫస్ట్ టన్నెల్ అంట. అండ్ ద నెక్స్ట్ వన్ తమిళ్ ఇన్స్క్రిప్షన్ అనే దాన్ని ఇటీవల మనకి మోటుపల్లి ప్రాంతంలో కనుగొనడం జరిగింది. కాకతీయ ప్రతాపరుద్రుడు దీన్ని వేయించారని కూడా చెప్పడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ రాష్ట్రగానా.in అనేది ఆజాదీ కా అమృత మహోత్సవ్ని అనుసరించి మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ విభాగం దీన్ని స్టార్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ఎవరైనా సరే నేషనల్ యాంథమ్ని పాడి దీంట్లో అప్లోడ్ చేయొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ యుటిలైజ్డ్ క్వాంటమ్ శాటిలైట్ అనేది ప్రపంచంలోని ఫస్ట్ కమర్షియల్ శాటిలైట్గా ప్రోగ్రామబుల్ శాటిలైట్గా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ తిరుచిరపల్లి లాంచ్ ద హైటెక్ కార్బైన్ ట్రికా. సో ట్రికా అనే ఒక అసల్ట్ రైఫిల్ని తిరుచిరపల్లి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డిఫెన్స్ ఎవరి కోసం అయితే వర్క్ చేస్తుందో సో అది మనకి లాంచ్ చేయడం జరిగింది. స్పిరిట్ ఆఫ్ విక్టరీ జీత్కా హిచ్కీ ఆ ట్రిబ్యూట్ ఆఫ్ ఇండియన్ అథ్లెట్స్ అనే దాని మీద ఇటీవల మనకి ఒక మ్యూజిక్ క్యాంపెయిన్ని నిర్వహించనున్నారు. దానికి సంబంధించిన న్యూస్ ఇది. క్యూఎస్ బెస్ట్ స్టూడెంట్ సిటీస్ 2022లో ద బెస్ట్ సిటీగా థర్డ్ టైం నిలిచింది మనకి. థర్డ్ టైం ఫస్ట్ ప్లేస్లో నిలిచింది లండన్, అండ్ సెకండ్ ప్లేస్లో నిలిచింది మ్యూనిచ్, అండ్ థర్డ్ ప్లేస్లో సియోల్, అండ్ ఫోర్త్ ప్లేస్లో టోక్యో. భారతదేశానికి సంబంధించిన ముంబై అండ్ 106 ప్లేస్లో ఉంటే బెంగళూరు 110 ప్లేస్లో ఉన్నాయి. గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం అవి ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాయి, కాంట్రిబ్యూట్ చేయలేకపోయాయి. 2018, 2019లో అవి 100 బిలో ర్యాంక్స్ని సంపాదించుకున్నాయి. బట్ 2022 రిపోర్ట్కి అవి 100 ఎబో ర్యాంక్స్ని సంపాదించుకోవడం జరిగింది. సో ఇవి ఓవరాల్గా మనం ఈరోజు డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.